కుర్మలు నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలవడం వల్లే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఈ శ్రీకృష్ణ వంశంలో ఉన్నటువంటి యదువంశ కులంలో ఉన్నటువంటి మనకు భారతదేశంలో 30% జనాభా ఉన్నటువంటి మన యాదవ సోదరులు నిజంగా కూడా ఆర్థికంగా సామాజికంగా బలపడ్డ రాజకీయంగా వెనుకబడ్డామనే ఒక ఆపోహ ఉంది. మరి రాజకీయంగా మనం బలపడాలంటే డబ్బు ఉంటే కాదు, బలం ఉంటే కాదు, విద్యాపరంగా మనం పిల్లలందరినీ ఎడ్యుకేషన్ చేయించి ఐఏఎస్గా ఐపీఎస్గా ఎంబీబీఎస్గా చదివిపించినప్పుడే మనం రాజకీయ రంగాల్లో ముందుకు పోతాం. ఇప్పటి వరకు కూడా మన తాత తండ్రులు కూడా పిల్లలు పెద్దయ్యారంటే మావాడు ఎందుకు రాజకీయాలు, వాడు 10 బర్రెలు కాస్తాడు, 10 గొర్రెలు కాస్తాడని చెప్పి మన కులవృత్తిని మనం నమ్ముకొని పోయినాం. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ అధికారంగా రాజ్యాధికారం దిశగా పోవాలి. కాబట్టి అన్ని కులాలను కలుపుకొని నిజంగా కూడా ఇప్పుడు మా వీరేష్ అన్నట్టుగా ఆలయ నియోజకంలో నాకు నా గొల్ల కుర్మలు ఏకం కావడంతో అక్కడ ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీ అంతా కూడా అరే గొల్ల కుర్మలు మొండెళ్ళు వాళ్ళు ఏకమైతే ఏదైనా సాధిస్తారని చెప్పి అన్ని కులాలు కలిసి వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో 50,000 మెజార్టీ ఇచ్చిరంటే అది గొల్ల కుర్మల గొప్పతనం, మన ఐక్యతకు అవి మారిపోయారు. కాబట్టి ఈ సదరు సమ్మేళనాన్ని గత స్వతంత్రం రాకముందు నుంచే నవాబు నొప్పించి మన సదరు సమ్మేళనం వేస్తే ఈ సంవత్సరం మీ అందరి ప్రేమాభిమానాలతో ఇలా ప్రజాపాలన వస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొల్ల కుర్మల ఉన్నటువంటి నమ్మకం, గొల్ల కుర్మలంటే మాటిస్తే తప్పని చెప్పి ఈ సదరు పండుగ రాష్ట్ర అధికారిక పండుగ, రాష్ట్ర పండుగ కట్టించి ఆ పండుగనే కాదు 1,50,00,000 ప్రతి సంవత్సరం నా గొల్ల కుర్మలకు ఇస్తాడు. చాలా మంది అంటున్నారు అరే గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో స్థానం లేదని. ఇప్పుడు నేను కూడా మంత్రివర్గం అన్నట్టే ఒక బీసీ బిడ్డగా, ఒక కుర్మ బిడ్డగా నాకు టికెట్ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించి ప్రభుత్వం విప్ కూడా ఇచ్చింది. కాబట్టి ఇది కూడా క్యాబినెట్ ర్యాంకే. గొల్ల కుర్మలకు ఏదన్నా ప్రభుత్వంతో కొట్లాడి గౌరవ ముఖ్యమంత్రి మెప్పించి మన గొల్ల కుర్మలకు రావాల్సినటువంటి అన్ని నిధులు కూడా తీసుకొస్తానని చెప్పి మనకు సంఘాలకు కావాల్సినటువంటి ఎలక్షన్లు కూడా నేను జరిపిస్తా. నాకు తోడు మా జిల్లా నాయకులు, మా ఎమ్మెల్యేలు అంతా అండవురు. కాబట్టి తప్పకుండా మన యాదవ సోదరులకు దక్కాల్సినటువంటి ప్రభుత్వ ఫలాలు రేపొచ్చే స్థానిక సంస్థలలో కూడా గొల్ల కుర్మలకు పెద్దపీట వేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ కురగానం చేపట్టాడు. కులగణం ద్వారా బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు కూడా రిజర్వేషన్లు వచ్చి మీరందరూ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా గెలిస్తే రేపు వచ్చే ఎలక్షన్లలో డీలిమిటేషన్ అవుతుంది. స్థానిక శాసనసభ సభ్యులు పెరుగుతున్నారు, అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి. అందులో గొల్ల కుర్మలు వచ్చేసారి 20 మంది పోటీ చేసే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంత ఏకతాటి ఉంటే ప్రతి కులం కూడా మనకు మద్దతు ఇస్తుంది. కాబట్టి మనం ఇంకో పార్టీలో ఇంకోళ్ళు దూషించి వాళ్ళంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఇంతమంది అనడం కాదు. మనం ఐక్యత ఉండి మనం రాజకీయ శక్తిగా ఎదగాలి, మనందరం ఏకం కావాలి. అప్పుడే రాజ్యాధికారం వస్తుంది. పెద్దలు చెప్పారు బలిసినోడికి ఒక్కటే ఓటు, బక్కోనికి ఒకటే ఓటు. మరి రాజ్యాధికారం కావాలంటే ఎనకడ యుద్ధాలు చేసినట్టు కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే మనకు ఓటనే ఆయుధం ఇచ్చిండో ఆ ఆయుధంతో రాజ్యాధికారం సాధించాలి. ఆ రాజ్యాధికారంతో రేపు మన కులాలకు కానీ మన జాతికి కానీ అన్ని రకాల లబ్ధి అవుతాయి. కాబట్టి ఈ సదరు సమ్మేళనం ఇవాళ పోయి నేను అక్కడ ఖమ్మంలో చూసిన 20,000 మంది అక్కడ వనభోజనాలు పెట్టి కులాన్నంతా ఏకం చేసిన గొల్ల కుర్మలు ఇవాళ 20,000 మంది వనభోజనాలు. ఒక దశలో మనం హైదరాబాద్ నిర్వహించుకున్నటువంటి సదరు ఇవాళ ఆలయ నియోజకంలో సుమారు 25 గ్రామాలలో నేను సదరు చూసిన. అదేవిధంగా అలై బలై కార్యక్రమం ఇవన్నీ కూడా మన జాతిని ఏకం